హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు సతీష్. ఈ రోజున వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా యాసంగి పంటలకైతే పెట్టుబడి సాయం కింద డబ్బులు జమ చేస్తుంది ఈసారి మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి. ఎందుకంటే గతంలో కూడా హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అనేది పంపిణీ చేయలేదు, మాకు రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు. సో వాస్తవంగా చెప్పాలంటే నిన్న అసెంబ్లీ సమావేశంలో మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా పైన ఎలాంటి ఘాటుమైన సమాధానం అయితే ఇచ్చారు మనం అయితే తెలుసుకుందాం. దాంతోపాటు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ రోజున విడుదల చేసి ఏ రోజు వరకు అయితే కంప్లీట్ అయితే చేస్తుంది, మళ్ళీ రుణమాఫీ ఏదైతే ఉందో దాని ద్వారా డబ్బులు ఎంతమందికి అయితే ఇవ్వబోతుంది, అలాగే చూసుకుంటే మళ్ళీ కొత్త లోన్స్ అనేది ఎప్పటి నుంచి వస్తున్నాయని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు. మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం. చిన్న లైక్ అయితే ఇచ్చి మీ తోటి మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే షేర్ అయితే చేసేయండి, ఓకేనా? ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది మన తెలంగాణలో రైతుల గురించి అండి. సో తెలంగాణలో రైతులకైతే యాసంగి పంట వచ్చేసి వేయడం అయితే జరుగుతుందండి. వరి కావచ్చు, ఇతర పంటలు అయితే ఉన్నాయి కదా, సో మొక్కజొన్న వాటి కూడా చాలా వరకు అయితే రైతులు అయితే వేసేసారు. మరి వాటికి సంబంధించిన పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ముందుగానే ఇస్తామని చెప్పినా మరి ఆ డబ్బులు ఏమైందని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు. సో వాస్తవంగా చెప్పాలంటే డిసెంబర్ నెలలో వచ్చేసి ఎలక్షన్ కోడ్ ఉండడంతో ఆపేసామని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది. మరి ఇప్పుడు దాకా ఇవ్వచ్చు కదా, డిసెంబర్ 22 నుంచి ఇప్పటికైతే చాలా రోజులు అయితే అవుతుంది, దాదాపు 10-12 రోజులు అవుతుందిగా. మరి 10-18 రోజులు ఇవ్వచ్చు కంటే ఈసారి వచ్చేసి రైతు భరోసాలో కొన్ని మార్పులు అయితే చేశామని మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో వచ్చేసి అందరికైతే ఇవ్వడం ద్వారా వచ్చేసి ఎవరైతే అనర్హులు అయితే ఉంటారో వాళ్ళు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ఏదైతే ఉందో వృధాగా వాళ్ళు కూడా వెళ్తుంది అని గుర్తించిన తర్వాత నిజమైన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే రైతు భరోసా అందియాలి, వాళ్ళకే పెట్టుబడి సాయం కింద మనం డబ్బులు ఇవ్వాలి ఉద్దేశంతో ప్రజెంట్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సర్వే నెంబర్లు, అలాగే ఏ పంట వేశారు ఏందని పూర్తి సమాచారం తీసుకుంటున్నారు. ఇది సాగు చేసే భూమి లేదంటే బీడు భూమి అని చూసుకున్న తర్వాత 31 జిల్లాలో ఉన్న రైతులకైతే ఒక లిస్ట్ విడుదల చేసి ఈ నెల ఏదైతే మనకైతే సంక్రాంతి పండుగ అయితే ఉందో 14-15 తారీఖు దానికంటే ముందుగా నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు విడుదల చేస్తామని ఈ రోజున మనకైతే క్లారిటీగా అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందండి. సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా సంక్రాంతి పండుగ నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున 10 ఎకరాలకి 60,000 రూపాయల వరకు అయితే ప్రభుత్వం అయితే ఇస్తుందని ఈ రోజున మనకైతే క్లారిటీ ఇవ్వడం అయితే జరిగిందండి. సో వాస్తవంగా చెప్పాలంటే దీని ద్వారా వచ్చేసి దాదాపుగా 69 లక్షల మంది రైతులకైతే ఆర్థికంగా సాయం చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే అడుగు పెట్టింది అనుకోవచ్చండి, ఓకేనా? సో ఈ సంక్రాంతి పండుగ రోజున వచ్చేసి మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి. కాబట్టి ఏ మాత్రం వస్తుంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకు కావాలనుకుంటే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో థ్యాంక్ యూ.